సిపిఎం పాదయాత్ర ఇవాళకి 5వ రోజు కొనసాగుతా ఉన్నది. నీర్నాల గ్రామం సంబంధించినటువంటి వాటర్ ట్యాంక్, ఈ గ్రామంలో 2 ట్యాంకులు ఉంటే 2 ట్యాంకులకు సంబంధించినటువంటి దాంట్లో ఈ ట్యాంక్ ఎక్కడం కోసం ఇనుప నిచ్చెన ఆ రోజులో తయారు చేసినటువంటి నిచ్చెన ఏదైతే ఉన్నదో సుమారు 2 సంవత్సరాల క్రితము ఈ నిచ్చెన మొత్తం కూడా జంగు పడి పూర్తిగా శిథిలావస్థలో ఉండి కూడా పైకి ఎక్కరానటువంటి పరిస్థితిలో దాపరించింది. ఈ 2 సంవత్సరాలకెళ్ళి కూడా ఈ ట్యాంక్ ని కనీసం శుభ్రతగా చేయలేనటువంటి పరిస్థితి ఉన్నది. దాన్ని కడిగే పరిస్థితి లేదు. అందుకని దీంట్లో ఈ ఎండాకాలం కానీ లేదా ఇతర సందర్భాల్లో కూడా కోతులు దానికి ట్యాంక్ పైన కనీసం మూత కూడా లేనటువంటిదిగా ఉన్నది. కాబట్టి ఈ కోతులు కూడా అందులో దునికి స్నానాలు చేసి మొత్తం కూడా ఆ నీళ్లను కూడా ఖరాబు చేస్తున్నటువంటిదిగా ఉండడంతో ప్రజలు దీన్ని నిత్యం కూడా వాడుకొని బియ్యం కడుక్కోవడం కానీ లేదా తాగడం కానీ స్నానాలు చేయడం కానీ ఇతర అవసరాల కోసం వాడుకుంటున్నటువంటి ఈ వాటర్ని కనీసమైనటువంటి పర్యవేక్షణ కూడా లేనటువంటిది గ్రామ పంచాయతీ కార్యదర్శి కానీ లేదా ఎంపీడీఓ కానీ అధికారులందరూ కూడా దీన్ని వెంటనే పరిశీలన చేయాలి, రావాలి. దీన్ని నిర్మాణం చేసి వెంటనే ఈ ట్యాంకులు నీర్నాల గ్రామంలో 2 ట్యాంకులను కూడా కడిగే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి సిపిఎం పాదయాత్ర బృందం డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే రేపు 28 నాడు పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించి ఆందోళన కార్యక్రమం చేపడతామని చెప్పేసి కోరుతా ఉన్నాం.